సింగర్ ఝాన్సీ ఉంది. ఓకే రైట్, సింగర్ ఝాన్సీని తీసుకున్నారు. రాజకుమారి ఉంది. ఓకే రైట్, బాగానే ఉంది. ఆవిడ స్టోరీ బాగుంది, ఆవిడ ఇన్స్పిరేషన్ బాగుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ఇలాంటి చెత్త చెత్త క్యాండిడేట్స్ లవ్ స్టోరీలు చెప్పి ఎక్స్పోజింగ్ చేసి ఇలా చేసి ఎవరో అపూర్వ అంట, ఆ అమ్మాయి ఏం చేసిందని చెప్పేసి అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఆ అమ్మాయి ఏమన్నా టాస్క్లు ఆడిందా, లేకపోతే ఏమైనా గేమ్స్ ఏమన్నా ఇప్పుడు మైండ్ గేమ్స్ ఏమన్నా పెట్టారా? ఏమి పెట్టకుండా ఆ నవదీప్ కంటే నచ్చేసిందంట, నవదీప్ సెలెక్ట్ చేసేసాడు. ఏంటంటే అందమైన అమ్మాయి మళ్ళీ అన్నాడు, అందమైన అమ్మాయిలకే నవదీప్ గ్రీన్ ఇస్తాడా అంటే అదే స్ట్రాటజీతో వచ్చింది. ఒకవేళ అంట సెలెక్ట్ చేయకపోతే కన్ను కొట్టమన్నారంట, ఇది కన్ను కొడితే అటు సెలెక్ట్ చేస్తాడంట. అంత ఎరుపుష్మాడు నవదీప్ అన్నవాడు. ఏంటి అసలు ఈ గేమ్స్ ఏంటి, ఈ రూల్స్ ఏంటి, అసలు ఆ జడ్జి ఏంటి అసలు? ఆడెవడో లవ్ స్టోరీ చెప్తే ఇంకా చెప్పు బ్రో, ఇంకా ఏంటంటే మేము చెప్పలేని కూడా కొన్ని ఉంటాయి అని చెప్తున్నాడు. ఏమన్నా లవ్ స్టోరీలు చెప్తే మీరు సెలెక్ట్ చేస్తారనమాట. ఆ సినిమా స్క్రిప్ట్ కింద కూడా రైటింగ్ రాసుకుని వచ్చి లవర్ లేకపోయినా లవర్ ఉందని చెప్తాడనమాట. ఆడెవడో బురదలో పందిలాగా చేసినోడు మాత్రం మీరు సెలెక్ట్ చేయరు. ఆడేదో కష్టపడి ఆడు చూపెట్టుకున్నాడు. అలాంటివి చేసి వీళ్ళకి నచ్చవు. ఇలాంటి కొంచెం ఎక్స్పోజింగ్ చేసి ఇలాంటి వీడియోస్ చేస్తే మాత్రం వాళ్ళకి నచ్చుతాయి.